వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి జీఎన్ఎం హెల్త్ టిప్స్ అని. నిన్న ట్యూబర్క్లోసిస్ గురించి మాట్లాడుకున్నాం కదా. ట్యూబర్క్లోసిస్ అంటే టీబీ గురించి మాట్లాడుకున్నాం కదా. మనం టీబీ ఉండే లక్షణాలు ఎలా ఉంటాయని మనం చెప్పుకున్నామండి. టీబీ ఉండేవాళ్ళు మామూలుగా తనకు టీబీ కానీ వ్యాధి సోకించినట్టయితే తను బక్కగా అంటే సన్నంగా అయిపోవడం, ఆకలి లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, గళ్ళ దగ్గు విపరీతంగా రావడం, జ్వరం అప్పుడప్పుడు జ్వరం వస్తూ పోతే జ్వరం రావటం, జ్వరం హెవీగా ఫీవర్ రావటం, తర్వాత తినలేకపోవడం, అన్నం ఏం తినడం, ఆకలి కాదు, నిద్ర రాదు, అన్నం తినబుద్ధి కాదు, బాగా నీరసంగా ఉండిపోతారు, బలహీనంగా అయిపోతారు, విపరీతమైన వెయిట్ లాస్ అయిపోతారు, దగ్గుతూ ఉంటారు. దగ్గుతో పాటు గళ్ళ కూడా పడుతుంది. దగ్గిన వెంటనే దగ్గుతో పాటు గళ్ళలు పడిపోవడం, గళ్ళ స్టార్టింగ్లో నార్మల్గా అలాగా ఉంటుంది, కొంచెం పోగా గళ్ళ గ్రీన్ కలర్గా థిక్గా గళ్ళ రావడం, ఇలాంటివన్నీ జరుగుతుందండి. కళ్ళ పరీక్ష కూడా చేయించుకోవాల్సి వచ్చింది. టీబీ ఉన్నదని డౌట్ వచ్చిన వితిన్ సెకండ్స్లో మీరు హాస్పిటల్కి వెళ్ళి కళ్ళ పరీక్ష చేయించుకోవాలి. కళ్ళ పరీక్ష చేయించుకుంటేనే మీకు తెలిసిద్దండి. పరీక్ష కూడా మీరు చేయించుకోండి, ఓకేనా. ఇలాంటి లక్షణాలన్నీ చాలా ఉంటాయండి. వాళ్ళు తుమ్మిన, వాళ్ళు దగ్గిన, వాళ్ళ గళ్ళ ఊసిన, ఉమ్ము ఊసిన, ఏది ఊసిన దాంట్లో కొన్ని లక్షల సూక్ష్మ క్రిములు, అంటే చిన్న క్రిములు కంటికి కనిపించినంత మైక్రోస్కోప్తో చూస్తేనే కనపడతాయండి. లేవనుకోదు, అలాంటి సూక్ష్మ క్రిములు ఉంటాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల్ని కూడా అలాంటి వాళ్ళ దగ్గరికి మీ పిల్లల్ని పంపించొద్దు, మీరు కూడా వెళ్ళొద్దు. వాళ్ళు సపరేట్గా వాళ్ళ వస్తువులన్నీ సపరేట్గా ఉండాలి. వాళ్ళు టీబీ పేషెంట్గా వాళ్ళ ఆశా వర్కర్ గుర్తించి వాళ్ళ ఏఎన్ఎం మేడంకి చెప్పి వాళ్ళ మందులు ఇప్పిస్తారండి. అంటే వాళ్ళకి కోర్స్ అంటే వాళ్ళకి ఇన్ని రోజులు, ఇన్ని మంత్స్, 3 months అని. స్టార్టింగ్లో అయితే 3 months సరిపోయిందంటే, అది కొంచెం హెవీగా ఉంటుంది 6 months, అది ఇంకొంచెం హెవీగా ఉంటే అది 9 months అవుతుంది. దాన్ని ముదిరిపోతే మాత్రం అది చాలా ప్రమాదం అండి. ట్యూబర్క్లోసిస్లో చాలా వెరైటీస్ ఉంటాయండి. నేను చెప్తాను. ఒక ట్యూబర్క్లోసిస్ అంటే క్షయవ్యాధి ఒక ఊపిరితిత్తులకి వచ్చి తనకండి చాలా రకాలుగా బాడీలో మన బాడీ పార్ట్స్లో చాలా పార్ట్స్ అంటే చాలా అవయవాళ్ళకి ట్యూబర్క్లోసిస్ అంటే క్షయవ్యాధి అనేది వచ్చింది. ఒక ఊపిరితిత్తులో మాత్రమే రాదు. మీరు ఒక ఊపిరితిత్తులో వచ్చి అనుకోవద్దు, చాలా ప్లేసులకి, చాలా పార్ట్లకి కూడా ట్యూబర్క్లోసిస్ వచ్చింది. అవి ఏమేమి పార్ట్లకు వచ్చింది, ఎవరెవరికి వచ్చింది అని చెప్తాను. సో ఈ టీబీ ఊపిరితిత్తులకు వచ్చే టీబీ అయితే చిన్నపిల్లలకు వస్తుంది, పెద్దవాళ్ళకి వస్తుంది, ముసలి వాళ్ళకి వస్తుంది, ఎవరికైనా వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఓకేనా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. టైప్స్ ఆఫ్ టీబీ గురించి నేను నెక్స్ట్ పార్ట్లో మాట్లాడతాను. బాయ్.